హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక హెయిర్ ఆయిల్ గురించి చెప్తానండి. ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇది హెయిర్ గ్రోత్ ఆయిల్ అండి. నేనైతే ఇంట్లోనే తయారు చేసుకుని యూస్ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా హెయిర్ బాగా పెరుగుతుంది. నేనైతే 1 లీటర్ కోకోనట్ ఆయిల్ గానుగ దగ్గర తెచ్చుకున్నానండి. అలాగే నేను దీనికోసం ఇంగ్రీడియంట్స్ ఏమేమి తీసుకున్నానంటే, మందార పూలు అయితే ఎక్కువే తీసుకున్నానండి నేను. అలాగే ఆనియన్ తీసుకున్నాను, కొంచెం కరివేపాకు కూడా తీసుకున్నానండి, గోరింటాకు తీసుకున్నాను, మెంతులు తీసుకున్నాను, తర్వాత కొంచెం పూలు కూడా తీసుకున్నానండి, జాస్మిన్ ఫ్లవర్స్ అలాంటివి తీసుకున్నాను, కాగడాలు. అలాగే నేను కలబంద కూడా తీసుకున్నానండి. ఆయిల్ని కొంచెం హీట్ అయ్యాక దానిలో మందార పూలు వేసానండి. నేనైతే దీనిలోకి పచ్చి ఉసిరికాయలు నాకు దొరకలేదండి, అందుకని నేను ఎండు ఉసిరికాయలు ఎండబెట్టిన ఉంటే అవి యూస్ చేశానండి ఆయిల్లోకి. మీకైతే పచ్చి ఉసిరికాయలు దొరికితే మీరు యాడ్ చేసుకోండి ఆయిల్లో. అలోవెరా కూడా నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను. ఇదైతే హెయిర్కి బాగా పనిచేస్తుంది. నేను ఇవన్నీ ఒక్కొక్కటిగా మిక్స్ చేసుకున్నానండి. అలాగే ఇవన్నీ మిక్స్ చేసుకొని ఒకసారి గరిటె తీసుకొని తిప్పుతూ ఉంటే నీట్గా అన్నీ మిక్స్ అయ్యి త్వరగా ఆయిల్ బాయిల్ అవుతుందండి. ఈ ఆయిల్ తయారు చేసుకోవడానికి 1 అవర్ టైం పడుతుందండి. ఇదైతే చాలా బాగా పనిచేసింది. మేము మా సిస్టర్ అలాగే మా సిస్టర్స్ ఇద్దరం యూస్ చేస్తామండి. ఇప్పటి వరకు అయితే గ్రోత్ బాగుంది. బేబీ హెయిర్ అయితే బాగా పెరుగుతుందండి. తయారైన తర్వాత ఇలా బాయిల్ అయిన తర్వాత బాగా ఇలా కనిపిస్తుందండి. కొంచెం డీప్ ఫ్రై లాగా నీట్గా చేసుకోవాలండి. ఆయిల్ నీట్గా కలర్ చేంజ్ అయ్యాక ఇలా ఆయిల్ వదిలేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అప్పుడు దీన్ని ఆఫ్ చేసుకోవాలండి. చూడండి ఆయిల్ ఎలా కనిపిస్తుందో. ఆయిల్ నెక్స్ట్ డేకి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. దీన్ని బాగా చల్లార్చుకోవాలండి. దీంట్లో మీరు జాస్మిన్ కానీ మల్లెపువ్వులు కానీ వేరే ఏవైనా సన్నజాజులు కానీ అలా స్మెల్ వచ్చే ఫ్లవర్స్ కానీ మర్మం కానీ అలాంటివి ఏమైనా వేసుకుంటే హెయిర్ ఆయిల్ మంచి వాసన వస్తుంది. ఇది కొంచెం స్మెల్ మనం వడలు అలాంటివి కాల్చిన డీప్ ఫ్రై చేసిన ఆయిల్ స్మెల్ వస్తుంది. అందుకని చెప్పి దీంట్లో మర్మం కానీ ఏమైనా స్మెల్ వచ్చేవి వేసుకోండి. ఆయిల్ని నేను చల్లారిన తర్వాత బాటిల్లోకి వడగట్టానండి. నేను 1 లీటర్ ఆయిల్ తీసుకుంటే ఇంత వచ్చిందండి. దీన్ని వీక్లీ 3 టైమ్స్ అలా యూస్ చేయండి. మీ హెయిర్ చాలా బాగా గ్రోత్ అవుతుంది. ఇది యూస్ చేసిన తర్వాత వైట్ హెయిర్ కూడా రాదండి. మేమైతే యూస్ చేస్తున్నాము, మా సిస్టర్స్ కూడా యూస్ చేస్తున్నారు. మీరు ఒకసారి ట్రై చేయండి. దీనికి పెద్ద ఖర్చు కూడా ఏమవుదండి. కోకోనట్ ఆయిల్ ఒక 300 అవుతుంది. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ మన ఇంటి దగ్గరే దొరుకుతాయి. మందార పూలు లేని వాళ్ళు మందార ఆకులైనా యూస్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.